చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం శాంతి మేడం గారా, నమస్కారం. ఏంటిలా వచ్చారు? ఇల్లు చూసిపోవటానికి వచ్చారా? చూడండి, బాగా చూడండి, చూచి ఆనందించండి. మేడం, మేము అనుకున్నది జరిగేదాకా ఆ రామచంద్ చేటే కాదు, ఎవరడ్డు వచ్చినా మీ ఇల్లు ఇలాగే ఉంటుంది. ఏ గొడవ పెట్టకుండా మర్యాదగా ఈ ఇంటిని మీ వదిలి గారి పేరును వ్రాసి ఇవ్వకపోతే మీ ఇంటిని పూర్తిగా భ్రష్టత్వం పట్టిస్తాను, జాగ్రత్త. సీత, ఓసే సీత, వదినా, వదినా. బలరాం, లక్ష్మీ వసల్లా రమన్. సీత, మీ అమ్మని పిలు. దేనికి? అది నీకు అనవసరం. మీ అమ్మను పిలు. మా అమ్మ రాదు. ఏం మాట్లాడాలన్నా అది నాతోనే మాట్లాడండి. అంత గొప్పదాన్ని అయిపోయావా నువ్వు? అమ్మా, నువ్వు ఆగు. దేవాలయం లాంటి నా ఇంట్లో రౌడీ మూకలు తీసుకొచ్చి తిష్టమిచ్చిందే కాకుండా దాన్ని ఒక క్లబ్గా మారుస్తారా? నువ్వు ఆ ఇంటి కోడలవే కదా. ఆ ఇంటిని అలా మార్చడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ప్రస్తుతం ఆ ఇంటికి మాకు ఏ సంబంధం లేదు. తంటికొంట పాపారావు దగ్గర మేము అప్పు తీసుకున్నందుకు గాను ఆ ఇంటి డాక్యుమెంట్స్ ఆయనకి ఇచ్చాం. ఏం తీసుకున్నా అది ఆయన ఇష్టం. ఆయన ప్రాపర్టీ విషయంలో కలుగు చేసుకోవాల్సిన అవసరం మాకేం లేదు. ఏయ్, గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు మాట్లాడకు. నువ్వేంటో, నీ గూడు పుటానేమిటో, నీ తప్పుడు పథకాలేమిటో మాకు తెలియదనుకోకు. మీ అమ్మను శాంతింప చేయాలని, ఆనందపరచాలని ఆశించే ఇదంతా చేస్తున్నావు కదూ? అవును, ఆశించే చేస్తున్నాను. తప్ప? నేరమా? ద్రోహమా? అయినా ఆ ఇల్లు మీరు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు ఎవరివి? మా అమ్మవే కదూ. ఏదో మీ పుట్టింటి వాళ్ళు పెట్టినట్టుగా మీరు అనుభవిస్తున్నారు. హక్కు లేనప్పుడు అనుభవించడానికి వీల్లేదు. అందుకే ఆ ప్రాపర్టీ మొత్తం మా అమ్మ సొంతం చేయాలనుకున్నాను. తప్పమ్మా సీత, నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు. ఎవరెలాంటి వాళ్ళు తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. వివేకం, విచక్షణ జ్ఞానం, విశాల హృదయం, ఆత్మీయుల పట్ల అభిమానం ఉన్నదానివి, అడవాల వారింటి పెద్ద గొడవవి. తల్లి లాంటి అత్తగారిని పడుతుంది ఇలాంటి మాట్లాడడం ఏమీ బాగలేదమ్మా. చాలే ఊరుకోవయ్యా. చూడు జాతక రత్న, సూక్తి ముక్తావుడు వినిపించద్దు. తమరు సెలవిచ్చినట్టుగా మా మండపాక వారికి నిండా అభిమానం ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం ఎంతమంది?
ఇవాళ మేమేదో తప్పు చేసినట్టుగా మా ఇంటి మీద దండయాత్ర చేసి గింజుకుంటున్నారు కానీ మా చెల్లెలు ఏం చేసిందో మీకు తెలీదు. నా భార్యను అవమానించలేదు, మానసికంగా చిత్రహింసలు గురి చేయలేదు, నరకయాతనలు పెట్టలేదు. కాదనమనండి, కాదని గుండె మీ చేయి చెప్పమనండి. అన్నగారే తన సర్వస్వం అనుకుని మా ఆవిడ కుటుంబానికి చాలా చేసిందయ్యా. తన నగా నట్రా కూడా ఇచ్చి ఆదుకుంది. అలా ఆదుకున్నందుకు ఆడపడుచు సరిగ్గా చూసిందా, విలువ గౌరవం ఇచ్చిందా? సరే ఈవిడ సంగతి తీసేయి. ఈవిడ గారు భర్త గారు అదే తమ ప్రాణ స్నేహితుడు అడబాల ధర్మారావు గారు కోర్టులో ఆస్తికి నా చెల్లెలికి ఏ సంబంధం లేదని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అప్పుడు తమరేం చేయాలి? చెబాట్లు పెట్టద్దు. అప్పుడేమో నిమ్మకి నీరెత్తినట్టుగా ఊరుకుని ఇప్పుడేమో ఓటుకుండలాగా ఊగిపోతున్నారా? ఇదేం పెద్ద మనిషి తరహానండి. ఒరేయ్, ఏమిట్రా వాగుతున్నావు? పెళ్ళానికి చెప్పుకోలేవు, కూతుర్ని కట్టడి చేసుకోలేవు, పైసా సంపాదించడం చేత కాదు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎదుటి వాళ్ళ మీద పడి బతకడం తప్ప నీకు ఇంకేం తెలీదు. అలాంటి వెదవన్నారు వెదవి, పనికి మాలిన సన్నాసివి. పెద్దరికం పులుకుంటున్నావా? పెద్దరికం యావమో మాటలో జాగ్రత్తగా రాని. ఏంటి నేను ఎదుటి వాళ్ళ మీద పడి బతుకుతున్నానా? మరి తమరో కష్టపడి చెమటోడ్చి సంపాదించి తింటున్నారా? లేకపోతే పైనుంచి మా బాబాయ్ అదే మీ ఆయన నెల నెల నోట్ల ఏమన్నా పెన్షన్ లాగా పంపుతున్నాడా? చెప్పవమ్మా, చెప్పు. ఏంటి అనుభవం పిన్ని? నోరు పడిపోయిందే, మాట్లాడు. మాట్లాడడం కాదురా, చెప్పు తిరగా. కొడతాడు. గొడవ గోళ పంచాయతీలు అనవసరం. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు వద్దు. ఆ ఇల్లు మాకు అక్కర్లేదు. మీరే తీసుకోండి. మీ అమ్మ పేరున నేను రాస్తాను. దస్తావేజులు సిద్ధం చేయించండి. మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాను. కానీ ఆ ఇంటి పవిత్రతను అపవిత్రం చేయకండి. బలరాం, మంచి వాళ్ళను బాధ పెడితే బాగుపడరు. ఇవాళేదో మీరు గెలిచారని సంబరపడిపోతున్నారు. ఇది తాత్కాలికమే, గుర్తుంచుకోండి. ఏనాటికైనా ధర్మం చేయిస్తుంది. ఒరే మూర్తి, నా కూతురు నేర్పించిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరా. సర్వనాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఓం క్రీం క్లీం ఫట్. ఓం క్రీం క్లీం ఫట్. ఓం క్రీం క్లీం ఫట్. అమ్మని, ఏమిటి నీ బాధ? నా పెద్ద కూతురు బాగుకోరొచ్చాను స్వామి. నీ పెద్ద కూతురికి ఏమైంది అమ్మని? నా పెద్ద కూతురు మొగుడు వేస్ట్ క్యాండిడేట్. ముప్పోటలా మెక్కటానికి తప్ప దేనికి పనికిరాడు. వాడి వల్ల నా కూతురు సుఖపడదు. అందుకని నా కూతురు మా అల్లుడికి విడాకులు ఇవ్వాలి. ఎప్పటినుంచో మా అమ్మాయిని ఆశపడుతున్న విఠల్ కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అందుకని మా మాల్ని అతన్ని పెళ్లి చేసుకోవాలి. అల్లుడికి విడాకులు ఇచ్చేలా, విఠల్ని పెళ్లి చేసుకునేలా, మా అమ్మాయి ఎప్పుడూ నా మాట వినేలా మీరు దాని మనసు మార్చాలి స్వామి. మా దృష్టిలో ఇదేం పెద్ద విషయం కాదు. ఎంతో మంది అమ్మాయిల మనసుల్ని మేం మార్చాం. ఎంతో మంది జీవితాలకు వెలుగు చూపించాం. అందుకే కదా స్వామి తమ దగ్గరకు వచ్చింది. నీ అదృష్టం, మీ అమ్మాయి అదృష్టం బాగుండబట్టే మా దగ్గరికి వచ్చావు. నీ పెద్ద కూతుర్ని మా దగ్గరకు తీసుకురా. మీ అమ్మాయి మీద వశీకరణ మంత్రం ప్రయోగించి తద్వారా మీ మాట వినేలా మనసు మారుస్తాను. ఈ మంత్రతంత్రాలు ప్రయోగించడం వల్ల మా అమ్మాయి ఒంట్లో ఏ చెడు మార్పులు జరగవు కదా? ఏం మార్పులు ఉండవు. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురా. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఓం ఫట్. అత్తయ్య, ఏంటిది? నేను ఇక్కడ పడుకుంది కనిపించలేదా? నా కంటికి బూతు కనిపించింది కానీ నువ్వు కనిపించలేదు. అయినా నువ్వేమైనా మైసూరు మహారాజా గారు అల్లుడివా? పడుకున్నావని వింజామర్లు వీచడానికి. అత్తయ్య, ఏంటి అత్తయ్య?
10 రూపాయలు సంపాదించడం చేతకాదు కానీ పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. అయినా నా కూతురు నీలాంటి చేతగాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు ఎలా కాపురం చేసిందో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడతాను, అలాగే మాట్లాడతాను. అంత పౌరుషం ఉన్నవాడివైతే నెలకు 10,000 సంపాదించి తీసుకురా. ఉన్నప్పుడు దీనికి కావాలి దానికి కావాలంటూ వేరు లాక్కున్నారే, అది మర్చిపోయారా? ఓయప్పో, ఇచ్చావు, మా గొప్పగా ఇచ్చావు. ఊరికే ఇచ్చావా? 9 మాసాలు మోసి 20 ఏళ్లు పెంచి బొంగోరు బొమ్మలాంటి నా కూతుర్ని నీకు కష్టపెట్టినందుకు ఏదో ముష్టి నా వాహన పడేస్తావు. అదేమన్నా గొప్ప విషయమా? అదే విఠల్ లాంటి వాడైతే కోట్ల కోట్లు నాకు ఇచ్చుండేవాడు. ఇవాళ నా కూతురు నా ముందు దేహి అని చేయి తాపాల్సిన కర్మ పట్టుండేది కాదు. మళ్ళీ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. బయటికి వెళ్తే ఒక్క క్షణం కూడా బతకలేవండి. ఇంకెక్కడా గతి లేక కదా ఇక్కడికి వచ్చా. వచ్చినందుకు మంచి శాస్త్రే జరిగింది. మనం బతుకుదాం పదా. ఎక్కడికి వెళ్తావండి? ఎక్కడికో అక్కడికి. అంటే మీ ఇంటికి తీసుకెళ్తారా? మీ అన్న ఇంటికి తీసుకెళ్తారా? మీ తమ్ముడి ఇంటికి తీసుకెళ్తారా? లేక విఠల్ ఇంటికి తీసుకెళ్తారా? విఠల్ ఇంటికి తీసుకెళ్ళమని అడుగుతావా? అసలు వాడిని నాకు పరిచయం చేసింది మీరే కదా. నేను పరిచయం చేయక ముందే వాడు నీకు తెలుసుగా. అలా అని చెప్పి నేనేం చనివివ్వలేదు. నెత్తికెక్కించుకుంది మీరే. మనం ఇలా పరాయి పంచన తలదాచుకోవడానికి కారకులు మీరే. ఏంటే వాగుతున్నావు? అన్నిటికీ కారణం నేనా? నేను కాదే నువ్వు. నేను ఇలా దిగజారిపోవడానికి కారణం నువ్వు. అనండి, ఆఖరికి నన్నే అనండి. నిన్ను కాకపోతే ఇంకేమన్నా అనాలే? అసలు ఈ పుట్టుకే అలాంటిది. ఇదిగో, నీ పెళ్ళాన్ని ఏమైనాను దాని పుట్టక గురించి ఏమైనా మాట్లాడావో మర్యాద దక్కదు. ఇక్కడికి వచ్చిన 4 రోజులకే మీ చెప్పుడు మాటలు విని ఇది చెడిపోయింది. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే నేను మొగ్గునన్న సంగతి కూడా మర్చిపోతుంది. అంతా నా కర్మ. చచా మాల్ని, ఇప్పటికైనా నీ మొగుడు బుద్ధి తెలిసిందా? అందుకే ఇంటికన్నా గుడి పదలం అన్నారు. అందుకని వినోద్ కన్నా విటలేనాయో. ఏదో మాట వరుస కన్నానులే. మాల్ని, నేను ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాను. నీ జాతకం చూపించాను. నీ జాతకం చూసిన వెంటనే కథ మొత్తం చెప్పేశాడు. ఏదో దోషం ఉందట, కీడు పోవాలంటే తావీదు కట్టాలట. కాకపోతే నిన్ను చూసి నీతో మాట్లాడి దానికి తగ్గట్టుగా మంత్రిచ్చి తావీదు కడతానన్నాడు. నీకు ఇష్టమైతే తీసుకెళ్తాను. తావీదు కడితే పరిస్థితులు చక్కబడతాయా? తప్పకుండా చక్కబడతాయి. నీలాంటి వాళ్ళని ఆయన ఎంతో మందిని చక్కదిద్దారట. సాయంత్రం ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? నా బంగారు తల్లి. మాల్ని, మీ ఆయన గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి వేడి కాఫీ తీసుకొస్తాను. కూర్చోమ్మా. మేడం, కాఫీ. కుక్కు, మీ ఫ్రెండ్ చేసిన పని ఏమైనా బాగుందా? మా చెల్లెలకి లవ్ లెటర్ రాస్తాడా? సుమ సంగతి మీకు తెలియదనుకుంటాను. తేడా వచ్చిందో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. మీ ఫ్రెండ్కి మొహం వాచేలా చివాట్లు పెట్టిందట. అయినా మీ బాలాజీకి ఇదేం పని? ఇంకెవ్వరూ దొరకనట్టు మా చెల్లెలకి లవ్ లెటర్ రాస్తాడా? మేడం, మా బాలాజీ రాసిన లవ్ లెటరు మీ చెల్లెలికి కాదు, వేరే వాళ్ళకి. వేరే వాళ్ళకా? ఎవరికి? చెప్తే మీరు బాధపడతారు మేడం. నేనెందుకు బాధపడతాను? అయితే సంతోషపడతారా? సంతోషపడ్డానికి ఆ లెటర్ నాకా రాశారు? మీకు రాశాడని చెప్తే మీరు సంతోషపడతారా? ఏంటి మేడం మౌనంగా ఉండిపోయారు? అంటే ఆ లెటర్ నాకే రాశాడా? మీకే రాశాడు మేడం. మేడం, మీరంటే మా బాలాజీకి ఎంతో ఇష్టం. కానీ మీరు ధనవంతులు, అతను పేదవాడు. అందుకని తన ప్రేమను మీతో చెప్పుకోకుండా మనసులోనే దాచుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? మీతో నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా మేడం? నేను చెప్పేది ముమ్మాటికి నిజం. బాలాజీ మిమ్మల్ని ప్రేమించడం మంచిదే అని ఆ దేవుడు తలిస్తే తప్పకుండా బాలాజీ ప్రేమ గెలుస్తుంది, మీకు మంచి జరుగుతుంది. అంతవరకు ఈ విషయం బాలాజీని ఏమీ అడగండి. వస్తానమ్మా. ఓం క్రీం క్లీం ఫట్.
ఫట్. ఓం క్రీం క్లీం ఫట్. రవణమ్మ, నీ కూతురు మాలిని చాలా దురదృష్టవంతురాలు. అమ్మని మాలిని, నిజానికి నువ్వు మహర్జాతకురాలివి. కానీ కేవలం నీ భర్త మూలంగా నీ జాతకం తారుమారైంది. అదృష్టం స్థానంలో దురదృష్టం నీడలా నిన్ను వెంటాడుతుంది. ప్రస్తుతం నీ భర్త అన్ని విధాలా భ్రష్టుడై ఉన్నాడు. ఇక ముందు కూడా దేనికి కొరగాడు. దమ్మిడికి కూడా పనికిరాడు. వాడికి తిండి దండగా, వాడి బ్రతికే దండగా. వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేడు. పోను పోను నీకు నిత్య నరకం చూపిస్తాడు. తన బాగు కోసం నిన్ను తెగనమ్మాలని కూడా చూస్తాడు. నువ్వు తెలివైన దానివైతే నీ దారి నువ్వు చూసుకోవటం చాలా ఉత్తమం. మీ ఇద్దరికి సంబంధించిన సయోధ్య ముగిసినట్టే. దాంపత్య సంబంధం దగ్ధమైనట్టే. ఇక నుంచి అతను నీకు భర్త కాడు, భర్త రూపంలో ఉన్న మృత్యువు. స్వామి, నా కూతురు బతికింతేనా? తరుణోపాయం లేదా? ఎవరూ జాతకాలు తిరగరాయలేరు. అనుభవించాల్సిన కర్మ నుండి తప్పించలేరు. కాకపోతే ఉపశాంతి చేయగలరు. దుష్ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలరు. అదేదో చేసి పుణ్యం కట్టుకోండి స్వామి. అమ్మని చూస్తుంటే మాకు జాలి వేస్తుంది. మా సర్వశక్తులు దారపోసి మీ అమ్మాయికి మంచి చేయాలనే అభిప్రాయం మాకు కలిగింది. తావీదు కడతాను. ఓం క్రీం క్లీం ఫట్. ఓం క్రీం క్లీం ఫట్. అమ్మని, నేను నీ మెడలో వేసిన తావీదు ప్రభావం వల్ల నీకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నీకు మేలు జరుగుతుంది. ధైర్యంగా వెళ్ళు.